అమరావతిగా శరవేగంగా ముందుకు సాగబోతున్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మంత్రి నారాయణ ఛార్జ్ తీసుకుంటూనే రాబోయే 2.5 ఏళ్లలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్మాణం జరుగుతుందని, మాస్టర్ ప్లాన్ని యాజ్ ఇట్ ఈస్గా గతంలో తీసుకున్నటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించడంతో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. శివారెడ్డి గారు ఇంతకుముందు మనం మాట్లాడుతున్న అంశాల్లో సార్ రైతులు చేసినటువంటి పోరాటం, రాజధాని జేఏసీ నుంచి మీరు చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ ఆల్రెడీ చూశారు. కేంద్రం సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీకి సంబంధించి రైతులకు సంబంధించిన కొన్ని డిమాండ్లు చెప్పారు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ అంశాల మీద ఫోకస్ పెడితే అమరావతి అనేది నిజంగా ఒక ఇంతకుముందు గఫూర్ గారు అన్నారు, కేవలం కలర్గా లేకపోతే గ్రాఫిక్స్గా మిగిలిపోకూడదు, నిజం కావాలి అని. ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? మురళి గారు, గతంలో మాస్టర్ ప్లాన్లో ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన, అలానే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ల్యాండ్స్ అలాట్ చేయటం జరిగిందో మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రిప్రజెంట్ చేసాం. అన్ని ఇన్స్టిట్యూషన్స్ వారికి రిప్రజెంట్ చేసాం. త్వరితగతిన ఇప్పుడు ఎట్లాగూ కానీ ఇంతకుముందు సూర్య మన సీనియర్ జర్నలిస్ట్ ఆల్రెడీ చెప్తున్నారు, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ విట్ కానీ లేకపోతే అమ్మా యూనివర్సిటీ వైపు నుంచి వచ్చినటువంటివి కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, వాటి కనెక్టివిటీ కూడా డిస్టర్బ్ అయిపోయింది. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నిజమే మీరు చెప్పింది. విట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో సహా చాలామంది మీడియా ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అప్రోచ్ రోడ్ టు కనెక్ట్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారండి. అది మాట వాస్తవమే. అది ఎట్లాగూ ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీ తీసుకొని ఇమీడియట్గా ఏదైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందో అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ నారాయణ గారు మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చి దాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారో వాళ్ళు త్వరితగతిన దగ్గర 125 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా ఉన్నాయి. వాళ్ళు కనుక అక్కడ త్వరితగతిన వర్క్ని కనుక స్టార్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అంటే ప్రీవియస్ తీసుకోవాలండి. 14 మురళి గారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దానివల్ల ఇందులో కేంద్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వం కొంత యాక్టివ్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. నాగభూషణ్ గారు రియాక్ట్ అవుతారు. నాగభూషణ్ గారు, అదిగా సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన మంచి పని ఏంటంటే నారాయణ గారికి సేమ్ మంత్రి ఇవ్వడం కూడా మంచి పద్ధతి అండి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, దాని మీద పనిచేస్తున్నారు. అట్లాగే ఇంతకుముందు ఐఏఎస్లు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఇస్తే కనుక ఒక కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్లు ఏంటి అనేది ఉంది. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మళ్ళా రివర్స్ ఇంజనీరింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దరిదాపుగా మేము జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాబార్డు వాళ్ళు, అప్పుడు నాబార్డు చైర్మన్ గారు గోవిందరాజు గారిని ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేద్దామంటే మాకు ల్యాండ్ దానికి 100 కోట్ల రూపాయలు బిల్